మన యూనియన్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయిన స్టూడెంట్స్ వాళ్ళ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. అక్కడ ఆయన ఓ క్వశ్చన్ అడిగారు వాళ్ళని. 600 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ అడిగినప్పుడు అసలు ఎవరు ఆన్సర్ చేయలేదండి. సెకండ్ టైం ఆయన రిపీట్ చేశారు. రిపీట్ చేసిన తర్వాత ఎవరిలో ఒకళ్ళు ఆన్సర్ చేశారన్నమాట క్వశ్చన్ని. ఆ క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటి, ఆ రెండు డిస్కస్ చేస్తాను. సో క్వశ్చన్ ఆయన హిందీలో అడిగారు, నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. ఏమడిగారంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బులున్నాయి. ఆ వ్యక్తి 3 వ్యక్తులకి ఆ డబ్బుని పంచారు. 3 వ్యక్తులు ఏ, బి, సి అనే వ్యక్తులకి పంచారు. ఏకి సగం డబ్బులు ఇచ్చేశారు. బికి 1/3 అంటే 1/3 వంతు ఇచ్చేశారు. సికి 100 రూపాయలు ఇచ్చారు. అయితే ఆ వ్యక్తి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని అడిగారు ఆయన. సో సొల్యూషన్కి వెళ్దాము. మీరు పాజ్ చేసుకొని మీరు కూడా ఒక ఆన్సర్ అనుకొని ఆ తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. సో ఏ, బి, సి 3 వ్యక్తులు సగము ఏకి ఇచ్చారు, 1/3 బికి ఇచ్చారు, 100 రూపీస్ సికి ఇచ్చారు. సో టోటల్ ఇక్కడ మనం 1 అనుకోవాలి. ఇవి ఫ్రాక్షన్స్ కదా. ఇప్పుడు సగము అంటే మనం ఏం రాసాము, 1/2 అనే రాసాంగా. అంటే 1 అనేది టోటల్. సో 1లో హాఫ్ ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. ఇక్కడ ఫ్రాక్షన్ చెప్పలేదు సికి, అది కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 1లో నుంచి ఈ ఫ్రాక్షన్ని తీసేస్తే సికి వచ్చినటువంటి ఫ్రాక్షన్ అంటే సికి వచ్చిన భాగము అంటాం అన్నమాట. ఓకే, ఆ పని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందిగా. అంటే 1 మైనస్ హాఫ్ మైనస్ 1/3. ఎల్సిఎంలు గుర్తుంటే చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. 6 మైనస్ 3 మైనస్ 2 అంటే ఇది 1/6. అంటే సికి వచ్చినటువంటి ఫ్రాక్షన్ 1/6. 6 ని తీసుకొని వచ్చేస్తే 600 అవుతుంది. అంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 600. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 600 రూపీస్. ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. 600లో సగము 300 రూపీస్ ఈయనకి ఇచ్చారు ఏకి. 1/3 అంటే ఇట్లా పెట్టుకుంటాం. అంటే 200 రూపీస్ బికి ఇచ్చారు. ఇంకా మిగిలింది 100ఏగా. చూడండి, 100 అంటే 300 + 200 + 100 600. మన ఆన్సర్ 600ఏగా. సో క్రాస్ చెక్ చేసుకున్నా కూడా సరిపోయింది కదా. సో 600 అనేది ఆ క్వశ్చన్, ఆయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. నాకు ఈ క్వశ్చన్ వినగానే ఫిజిక్స్లో కూడా ఒక క్వశ్చన్ గుర్తు వచ్చింది. అంటే మనం జేఈ, నీట్ ఈ క్లాసెస్ ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం కాబట్టి సో అలాంటి క్వశ్చన్ అనమాట. అంటే ఫిజిక్స్లో అక్కడ జేఈ, నీట్లో అడిగేదగ్గ క్వశ్చన్ అనమాట అది. A body travels half of the total journey distance with speed v1, 1/3 of the distance with v2 and remaining distance with v3. What is average speed? ఇలాంటి క్వశ్చన్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. సేమ్ ఇదే మోడల్లో దాన్ని కూడా సాల్వ్ చేస్తాం అనమాట. సో అంటే ఇంత చిన్నది ఇది ఎప్పుడు మనం 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్లో నేర్చుకునేటటువంటి క్వశ్చన్ ఇది. దీన్ని మనం ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత జేఈ కానీ, నీట్ కానీ, లేదా అదర్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఇది పనికొస్తుంది అనమాట. సో ఆయన అడిగిన క్వశ్చన్ చాలా లాజికల్గా సింపుల్ క్వశ్చన్, చాలా బాగా అడిగారు.